సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పరమాన్నం, బెల్లం పరమాన్నం ఎలా వండుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గ్లాస్ రైసు, చిన్న గ్లాసు పెసరపప్పును కడిగి నానబెట్టుకున్నానండి ఒక 10 మినిట్స్ వరకు. చూడండి, ఈ గ్లాస్ తోటి రైస్ తీసుకున్నాను. ఈ చిన్న గ్లాస్ తోటి పెసరపప్పు తీసుకున్నానండి. రెండు కలిపి ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనకు రైస్ నానాయి కదండి. ఇప్పుడు మనం దీన్ని కుక్ చేసుకుందాం, వండేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసుకుందాం. బౌల్ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా రైస్ మనకి ఉడికించుకోవాలి, మెత్తగా ఉడికించుకోవాలండి. చూడండి, మనకి రైస్ ఉడికింది కదండి. మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద కప్పే తీసుకున్నానండి, అంటే 1/2 కేజీ ఉంటుందండి బెల్లం. మనకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. దీన్ని కాసేపు ఉడకనిద్దాం. చూడండి, మనకి బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న గ్లాస్ పాలని యాడ్ చేసేసుకున్నాను. ఇందులో బెల్లం మొత్తం కరిగిన తర్వాతనే పాలని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒక చిన్న గ్లాసు పాలు తీసుకున్నానండి, చిక్కడివి. వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. దీన్ని ఇంకాసేపు ఉడకనివ్వాలి. చూడండి, మనకి ఇవి ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. టేస్ట్ కోసం, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని దీన్ని కూడా కలుపుకోవాలి మొత్తం. ఇలా కలుపుకొని కాసేపు ఉడకనిద్దాం. చూడండి, మనకి ఇది ఉడికింది కదండి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేయించుకొని వేసుకోవాలి. వీటిని కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మనకు బెల్లం పరమాన్నం రెడీ అయిందండి. దీన్ని చక్కెర పొంగల్ అని కూడా అంటారు. టేస్టీ మనకి పూజలకి ప్రసాదాలు ఇలా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చూడండి, ఉడికిపోయిందండి మనకి. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి.